నమస్తే అండి. మీకు ప్యానెల్‌లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు, మావోయిస్టు భావజాలాలు గాని, హ్మ్. లేకపోతే తెలంగాణ ప్రజలు గాని, లేకపోతే సైద్ధాంతికంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. హ్మ్. అయితే 1, 2 విషయాలు నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసిన విషయాలతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాని పర్యవసనాల గురించి మాట్లాడదాం. తప్పకుండా సార్. మొదట ఇందాక రవి గారు మీరు ఖమ్మంలో మీరు పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఏ రకంగా అయితే పరిస్థితున్నో, హ్మ్. నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఏదైతే అమ్రాబాద్ అడవులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు నల్లమల్ల అడవులు అయితున్నాయో, హ్మ్. ఆ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఐనూలు ప్రాంతం అంటే అచ్చంపేట అమ్రాబాద్ పోతుంటే ఏదైతే ఐనూలని అమ్రాబాద్‌లో ఉండే మా అమ్మమ్మ అక్కడే ఉండే. హ్మ్. మా మామూలు ఈరోజు కూడా మా బంధాలు, బాంధవ్యాలు ప్రతీది కూడా అక్కడనే జరుపుకుంటాం మేము. హ్మ్. అది ప్యూర్‌గా నక్సలైట్ గడ్డ. హ్మ్. ప్రతి ఇంటికి నక్సలైట్లు ప్రతి ఇంటికి ఒక్కొక్కరు ఉండేది. మేము చిన్నగున్నప్పుడు చూసే పరిస్థితి అప్పుడు. ఆనాడు పోలీసులు గాని, లేకపోతే ఎవ్వరు గాని అక్కడికి పోయే పరిస్థితి లేకుండేది. నేను చిన్నగున్నప్పుడు అడిగేది. హ్మ్. మా నాన్నని అడిగిన, అక్కడ ఉన్నట్టు మా అమ్మమ్మని అడిగిన, అక్కడ ఉన్నటువంటి మా మామ వాళ్ళనందరిని అడిగిన. హ్మ్. "ఏంది మామ వీళ్ళందరూ రోజు పోలీసోలేనా? నాకు తెలవదు వీళ్ళంతా గన్నులు పట్టుకొని తిరుగుతారు. మా సైడ్ అయితే పోలీసోళ్ళు తిరుగుతారు." అంటే నేనేదో పెద్ద దూరంలో లేను. నేను కల్వకుర్తి ప్రాంతం. హ్మ్. దూరంలో లేను. ఎందుకు వీళ్ళు పోలీసోళ్ళు కాదు బిడ్డ, వీళ్ళు నక్సలైట్లు. అంటే ఎందుకు నాయన ఎందుకున్నారు వీళ్ళంటే చెప్పేదన్నమాట. హ్మ్. భూమి కోసం, భుక్తి కోసం, ఆర్థిక అసమానతల కోసం, హ్మ్. జమీందారులు ఏదైతే చేస్తున్నటువంటి పట్టపగలు దోపిడీ కొరకు, లేకపోతే పెత్తందారీ వ్యవస్థ కొరకు, హ్మ్. ఆనాడు కనీసం దొరల ఇంటి ముందలకెళ్ళి నడిస్తే కూడా చెవులల్లో సీసం పోసి రాజ్యాలున్నటువంటి ఆ సమయంలో హ్మ్. ఆదివాసి బిడ్డలకు పట్టెడన్నం దొరకనటువంటి పరిస్థితులు. ఆదివాసులకు పట్టెడన్నం దొరకనటువంటి పరిస్థితిలో హ్మ్. అక్కడ భూములు లేకుండా యజమానులుగా ఉన్న అంటే ప్రభుత్వ భూములు ఏదైతే నల్లమల్ల ఆటవిక భూములు ఉంటాయో ఆదివాసులకు దక్కాల్సినటువంటి ఆ భూములను కూడా హ్మ్. దక్కకుండా చేస్తున్నటువంటి జమీందారీ వ్యవస్థలను సామాజికంగా ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకు హ్మ్. మంచిగా అనిపించిందంటే హ్మ్. మనిషి తల్లి గర్భం నుంచి పుట్టేటప్పుడు అందరూ మనుషులుగా పుడతారు. బతకాలన్నప్పుడు కూడా అందరూ బతకాలి. హ్మ్. కానీ ఆర్థిక అసమానత తీవ్ర స్థాయిలో ఉండేది. కుల వివక్ష తీవ్ర స్థాయిలో ఉండేది. హ్మ్. ఎక్కడ పోయినా ఆర్థిక అసమానతలు అసలు ఘోరమైనటువంటి భూస్వామ్య వ్యవస్థ ఏందంటే ఒక్కరికే భూములనేటివి వందల ఎకరాలు, వేలాది ఎకరాలు వీళ్ళు కూలీలుగా మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి. హ్మ్. పెత్తందారీ వ్యవస్థ మొత్తం గూడా అంటే ఆదివాసీలకు గాని, గిరిజన బిడ్డలకు గాని, దళితులకు గాని, కొంత బీసీ వర్గాలకు గాని హ్మ్. ఎక్కడా గూడా సామాజిక న్యాయం అనేది లేకుంటుండే. హ్మ్. అది కాలక్రమేణా కొంత మంచి అనిపించినా కూడా చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలందరూ కూడా ఖండించినవి. ఆ హ్మ్. చర్యలు వాళ్ళు వచ్చి చంపడం గాని, హ్మ్. పోలీసులను చంపడం గాని, హ్మ్. లేకపోతే రాజకీయ నాయకులను హతమార్చడం గాని, హ్మ్. ఎందుకు ఈ ఉద్యమం పుట్టిందని మేము ఉస్మానియా యూనివర్సిటీలో గాని, యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము సంఘర్షణ చేసేది చాలా సార్లలో. అవును. ఎందుకు సంఘర్షణ చేసినామంటే నిజంగా ఇంత ఆర్థిక సమానతలున్నాయా? రాజ్యం కొందరికే వీరభోగం అన్నట్టుగా, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా హ్మ్. కొందరికే రాజ్యం ఉండేది. కొందరినే కొలువులు చేసేది. కొందరే భూములు దక్కేటివి. కొందరి పరిస్థితి అట్లా స్టార్ట్ అయినటువంటి ఆ వ్యవస్థ ఎక్కడనో ఒక దగ్గర హెచ్చు పెచ్చు మీలక అసలు ఎక్కడనో ఒక దగ్గర స్టార్ట్ అయితది. కడుపు మంటతోటే నక్సలిజం స్టార్ట్ అయింది. సరే ఆ నక్సల్బరీ పశ్చిమ బెంగాల్‌లో 1967లో స్టార్ట్ అయినా అది కాలక్రమేణా దేశవ్యాప్తంగా హ్మ్. ముందుకెళ్ళింది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో దాని ఎఫెక్ట్ బాగా ఉండేది. హ్మ్. అందులో మనం ఏపీ గురించి తెలంగాణ ఆనాటి తెలంగాణ గాని, ఏపీ గురించి మాట్లాడుకుంటే బాగా విస్తరించి ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు హ్మ్. రాజకీయాలు మాట్లాడేటప్పుడు మనం రాజకీయాలు మాట్లాడాలి. రాజకీయాలు మాట్లాడడం తప్పు లేదు గెలవడానికి గాని. అసలు ఇక్కడ ఎక్కడ సమస్య ఉంది? ఎందుకు నక్సలైట్‌కు ప్రజాదరణ ఎందుకు పెరిగింది ఆనాడు? హ్మ్. ఈనాడు నక్సలైజమే ఎందుకు ఉండకూడదు అన్నట్టు మాట్లాడినప్పుడు మనకు కొంత మేధావి విశ్లేషణ ఉండాలి. పార్టీ పరంగా గాని, హ్మ్. దేని గాని. అందుకొరకు కేసీఆర్ గారు ఆనాడు 1969 తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా ఆనాడు అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా. పార్టీలు నక్సలైట్ ఎజెండా పార్టీ ఎజెండా అంటే ఎంత పెద్ద డైలాగ్ అది. ఎంత పెద్ద మాట అది. అవును. నక్సలైట్ల ఎజెండా మా ఎజెండా అని అన్నప్పుడు నక్సలైట్ల ఎజెండా ఏందనేది చాలా మందికి తెలియదు. నక్సలైట్ల ఎజెండా మనుషులను చంపడం కాదు ఆనాడు. హ్మ్. నక్సలైట్ ఎజెండా పోలీసులను చంపడం కాదు ఆనాడు. నక్సలైట్ ఎజెండా ఏంది? భూమి కోసం, భుక్తి కోసం, కడుపుకు అన్నం కోసం, హ్మ్. సామాజిక పరివర్తన కోసం, భూ అసమానతల కోసం, ఈ కుల వివక్ష కోసం చేసినటువంటి ఈ పోరాటం
తెలంగాణ రాష్ట్రం వస్తే కుల వివక్ష ఉండదు, పోడు భూముల పంచాయతీ ఉండదు, ఏదైతే ఆర్థిక సమానతలు ఉన్నాయో అవి ఉండవు, భూములకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండదు, పెత్తందారి వ్యవస్థ అసలే ఉండదు, అసలు జమీందారులు అనేది అసలే ఉండరు అని చెప్పేసి చెప్పకనే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజాక్షేత్రంలో నక్సలైట్ ఎజెండాను పెట్టుకొని పోయినా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయం కాబట్టి, ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం కాబట్టి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ అభివృద్ధి కోరినటువంటి వాళ్ళు ఏ రోజు ఒక్క రోజు కూడా గన్ను పేలలే, ఏ ఒక్క రోజు కూడా గన్ను పేలలేదు, ఒక్క నక్సలైట్ చావలేదు, ఒక్క పోలీసు చావలేదు. చాలా గొప్ప నిర్ణయం. ఈ రోజు కూడా అమిత్ షా గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం మాదిరిగానే ఉంది. అభివృద్ధి చెందుతున్న మనకంటే స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత, స్వాతంత్రం 10-20 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా అభివృద్ధి పథంలో అభివృద్ధి చెందిన దేశాలుగా మారిపోయిన ఈ తరుణంలో మనము ఇంత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి, మ్యాన్ ఫోర్స్ ఎక్కువ ఉండి, ప్రపంచంలో అత్యధిక యూత్ ఉన్నటువంటి ఈ భారతదేశం 1947 నుంచి రేపు 2047 పోయినా కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అంటే మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. భారతదేశంలో అంతర్గత సమస్యలు, అంతర్గత ఏవైతే అసమానతలు కొనసాగుతున్నటువంటి ఆ అసమానతలు ఎన్నో ఒక దగ్గర కట్ కావాలి. కానీ ప్రభుత్వం ఎప్పుడు ఏం ఆలోచిస్తుందంటే నక్సలైట్ అనే కోణం తీసుకున్నప్పుడు ఇది లా అండ్ ఆర్డర్ గా మాత్రమే అనే ఆ కోణం ఆలోచించకుండా, లా అండ్ ఆర్డర్ సమస్యనే కాదు అని ఆలోచించకుండా, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో, ఏదైతే అటవీ ప్రాంతాల్లో, ఏదైతే పోడు భూములు, ఏదైతే నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తున్న అనాగరికంగా ఉన్నటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దక్కాల్సినటువంటి భూమి కానీ, వాళ్ళు తాగాల్సినటువంటి నీళ్లు కానీ, వాళ్ళు పోవాల్సినటువంటి పాఠశాలలు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి రోడ్లు వేయాలి. ఆపరేషన్ కగార్ అనే పేరుతో అమాయకులను చంపడం కాదు, ఆపరేషన్ కగార్తో అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను అగ్ర సంపన్నులకు దోచిపెట్టడం కాదు. ఆదివాసుల ఆపరేషన్ కగార్ ఏం చేసి ఉంటే బాగుంటుందంటే, ఆపరేషన్ కగార్ లో బడ్జెట్ క్రియేట్ చేసి, బడ్జెట్ ని ప్రవేశపెట్టి దానికి ఇంత బడ్జెట్ అలాట్ చేసి, గన్నుల కొరకు, బుల్లెట్ల కొరకు, బాంబుల కొరకు, డ్రోన్ల కొరకు, పోలీస్ స్టేషన్ల కొరకు కాకుండా అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, ఏదైతే ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు రోడ్ల కొరకు, స్కూళ్ళ కొరకు, మౌలిక వసతుల కొరకు, హెల్త్ సెంటర్ల కొరకు, అక్కడ బస్సుల కొరకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండే. దాంట్లో కాస్త ఫెయిల్ అయింది అనేది నా భావన. నాకు ఎందుకు భావన వస్తుందంటే, ఎప్పుడైనా సరే ఆ సమస్యలు, ఈ సమస్యలకు నక్సలిజం పుట్టుకనే సమస్యల మీద, ఆ సమస్యలే లేనప్పుడు నక్సలైనే లేదు. రెండోది, నక్సలైట్ అంటే కాస్త గన్నులు పట్టుకొని తిరిగే వాళ్ళను మనం అంతమొదిస్తామే, కానీ అంతరంగికంగా ఉన్నటువంటి ఆ భావజాలాన్ని అంతరంగికంగా ఈరోజు డాక్టర్ కరాటే రాజు కానీ, అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు కార్తిక్ శ్యాముల్ కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రుడు కానీ ఉన్నారు. మనకు 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 లోపల ఉన్నటువంటి సైద్ధాంతిక భావజాలాలను తుడిచిపెట్టాలనేది ఎప్పటికి సాధ్యపడింది. ఎప్పుడు తుడిచిపెట్టిపోతుంది? అభివృద్ధి అనే కోణం అక్కడ కనిపిస్తే, అభివృద్ధి చెందితే, ఆ ప్రాంతాలలో అభివృద్ధి వస్తే, ఆర్థిక అసమానతలు లేకపోతే, ఆ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోడు భూముల పట్టాలు ఇవ్వడం, ప్రతి గుడిసెకు, ప్రతి ఎక్కడో కొండ కోణంలో నివసించే ఆదివాసీల దగ్గర నివసించే ఆదివాసీ బిడ్డలకు మిషన్ భగీరథల ద్వారా నీళ్లు పంపించడం, ఎక్కడో కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్లకు రోడ్డు సదుపాయాన్ని కల్పించి అంటే ఊరికి దానికి హెల్త్ సెంటర్లను పెట్టి, వాళ్ళు కూడా మనుషులే, అడవుల్లో బతుకుతున్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతకాలి, వాళ్ళకు కూడా ఈ సదుపాయాలు, ఆరోగ్యం, వాళ్ళకి జ్వరం వస్తే గోలిబిల్ల వేసుకోవాలి, అదే మళ్ళీ పసరికలు, అదే ఆ చెట్టు పసర్లు తెచ్చుకొని తాగి ఆ పసర్లు ఎలాంటివో తెలియక చనిపోయినటువంటి వార్తలు, కోకొల్లాలు ఉన్నాయి. ఆదివాసీ ఏరియాల్లో, కరీంనగర్ ఆదివాసీ ఆదిలాబాద్ గుట్టల్లో ఆదివాసులకు చలి జ్వరాలు వస్తే నేను చూసేది 2004-2008 ప్రాంతాల్లో. మేము పోయినాం ఆ ప్రాంతంలో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన ఉన్నప్పుడు వాళ్ళ పాపం మంచాల మీద మోసుకొచ్చి వేరే ఊర్లలో వాళ్ళు ప్రసవం చేపించే పరిస్థితి. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. మారలే, ఇంకా మారాలి అంటున్నా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచన, అమిత్ షా గారి ఆలోచన ఎంతసేపు బుల్లెట్ తోటి వాళ్ళని లేపేద్దాం, లేకపోతే మీరు ఫోర్సబుల్గా
లొంగిపోండి లేకపోతే మిమ్మల్ని లేపేస్తామంటే సరే తాత్కాలికంగా అది పోవచ్చు కాక, కానీ మెదడులో ఉన్నటువంటి నీ సైద్ధాంతిక భావాలు మనిషిని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తాయి, ప్రశ్నిస్తాయి. ఆ ప్రశ్నని ప్రశ్నించే వాళ్ళకి ఈరోజు కార్తిక్ ప్రశ్నిస్తేనో, కరాటే రాజు ప్రశ్నిస్తేనో వాళ్ళను చంపేస్తాం, వాళ్ళని భూమి మీద లేకుండా పోనిస్తామని అంటే ఇది పద్ధతి కాదు. ఏ రకంగా ఉండాలి పద్ధతి? కేసీఆర్ గారిని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగింపుగా ఉండాలి. నాకు ఇంకో బాధ కూడా ఉండే, ఇంకో బాధ మీకు ఈ విషయంలోనే చెప్తే, ఎందుకు నక్సలైట్ ఉద్భవించింది అన్నప్పుడు మనకి ప్రశ్న ఏదైతే ఉత్పన్నమవుతుందో భూమి కోసం, భుక్తి కోసం, లేకపోతే ఆర్థిక అసమానతల కోసం, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసినాం. కాబట్టి నేను ఇంకో విషయం కూడా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే ఏవైతే గిరిజనుల భూములు లాక్కోవడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ప్రజల్లో ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. లగచర్ల భూములు కానీ, ఖమ్మం గిరిజన రైతులు కానీ, లేకపోతే ఏదైతే అమరాబాద్ అడవుల్లో జరుగుతున్నటువంటి మరణ హోమం కానీ, మరణ కాండ కానీ, అక్కడ జరుగుతున్నటువంటి దాడులు కానీ, అచ్చంపేట అకిరోన్పల్లిలో జరుగుతున్నటువంటి దళితుల గిరిజనుల పైన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ దేనికి ప్రేరేపిస్తాయి? మళ్ళీ ఎటువైపు ప్రేరేపిస్తుంది? కడుపు మంటలేస్తే, అన్యాయం పెరిగితే, అన్యాయం హెచ్చుమీరితే ఎక్కడైనా సరే దానికి ఏమవుతుందంటే చాలా రకాలుగా స్పందించాల్సినటువంటి అవసరం సమాజం పైన ఉంది. ఇక మిత్రుడు మాట్లాడుతుండే మంచిగా అనిపించింది, యూనివర్సిటీలలో వాళ్ళ యొక్క పిచ్చి, వాళ్ళ యొక్క దానికి రాస్తున్నారు. యూనివర్సిటీలలో పిచ్చి ఉండదు, యూనివర్సిటీలో మేధోమదనం జరుగుతుంది. నేను ఒక యూనివర్సిటీ ఉద్యమకారుగా, యూనివర్సిటీలో చదువుకున్న పీజీలు, పిహెచ్డీలు, పీడిఎఫ్లు చేసినటువంటి వ్యక్తిగా, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, వేరే ఏ యూనివర్సిటీ, జేఎన్యూ తీసుకున్నా, ఉస్మానియా తీసుకున్నా, కకతీయ తీసుకున్నా, జేఎన్టీయూ తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, కేరళ తీసుకున్నా, అక్కడ కర్ణాటక తీసుకున్నా, ఎక్కడ ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఉద్యమ కేంద్రాలు, సరస్వతి నిలయాలు, ఆ సరస్వతి పుత్రులను తీసుకొస్తుంది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి నిరంతర ఘర్షణలకు, సంఘర్షణలకు ఏ రకమైన దారి తీసిన దానిపైన చర్చలు, మేధోమదనం జరుగుతాయి. ఆ మేధోమదనమే దేశాన్ని ప్రశ్నిస్తాయి, రాష్ట్రాన్ని ప్రశ్నిస్తాయి, ప్రతి దాన్ని ప్రశ్నిస్తాయి. ఈ ప్రశ్నను ఆపడం అనేది జరగదు. ప్రశ్న ఎప్పుడు కూడా ఉద్భవిస్తూనే ఉంటది. ఎప్పుడు కడుపు మంటలేసినప్పుడు, ఈ కడుపు మంట లేవకుండా చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్రాల బాధ్యత, అది చేయకుండా ఇక తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు, డేట్లు డెడ్ లైన్లు పెట్టి అంతమోదిస్తాం, వస్తారా సస్తారా అన్నప్పుడు నిజంగా సమాజంలో చాలా మంది ప్రశ్నిస్తారు. ఇందాక కార్తిక్ గారు మాట్లాడింది నాకు ఒకటి మంచిగా అనిపిస్తుంది. మా పార్టీలు వేరైనా కూడా మంచిగా అనిపించింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో దానిపైన నిజ నిర్ధారణ కమిటీ ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అమాయకులు ఎంతమంది చనిపోయారు, నిజంగా ఆదివాసులు ఎంతమంది చనిపోయారు, అమాయక గిరిజనులు ఎంతమంది చనిపోయారు, ఆదివాసుల పేరు మీద ఏదైతే సామ్రాజ్యవాదపు ఏదైతే సిద్ధాంతాన్ని, లేకపోతే సంపన్నులను కట్టబెట్టాలని చూస్తున్నటువంటి అలాంటివి ఏమైనా చర్యలు ఉన్నాయా, అలాంటివి లేవని చెప్పగలుగుతారా? దానిపైన ఒక సిట్టింగ్ జడ్జి విచారణ చేయాలి. నల్లమల్లలతో పాటు దేశంలో ఉన్నటువంటి విలువైన ఖనిజ సంపద ఉన్నటువంటి అటవిక ప్రాంతాల్లో వీళ్ళకు మేము ఏదైతే కార్పొరేట్ శక్తులకు ఇవ్వము అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే మేము సంతోషపడాలి. సంతోషపడకూడదు అని ఉండదు. ఎందుకంటే నక్సలైట్ ఉండకూడదు అనేది మన భావం కాబట్టి, మన ప్రాధాన్యత కాబట్టి, నక్సలిజాన్ని అంటే ఈ మరణ హోమం ఉండకూడదనే ఆలోచన ఉన్నప్పుడు ఏదైతే అటవీ తల్లిని నమ్ముకొని బతుకుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలకు భరోసా కల్పించే విధంగా అటవీకి మీరే రాజు, అడవికి మీరే రాజు అని చెప్పే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఉండాలి. ఈ వైఖరి కేసీఆర్ గారి దాంట్లో మాత్రమే చూసినాం, మన వేరే లీడర్ల దగ్గర చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మేధోమదనం జరగాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రాజు గారు. పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు, సరే పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, కానీ ఇక్కడ నిజంగానే అంటే నక్సల్